హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ సెకండ్ ప్రోమో కూడా వచ్చేసింది. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వచ్చేసి మీరు ప్రోమోలో కనుక మీరు చూసుకుంటే ఇమాన్యుయల్ తనుజ దగ్గరకు వచ్చి పుష్ప డైలాగ్ అయితే చెప్తున్నాడు అనమాట. అమ్మే శ్రీవల్లి ఫీలింగ్స్ వస్తున్నాయి అమ్మి, ఫీలింగ్స్ అని అంటున్నాడు. సో దానికి తనుజ సిగ్గుపడుతుందన్నమాట. అండ్ దాంతో పాటు నెక్స్ట్ ఇంకొక సీన్ వచ్చిందయ్యా, హైలైట్ అనిపించింది. అక్కడ రీతు చౌదరి ఏడవట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి కళ్ళు దుడుస్తూ ఐఎమ్ సారీ అని చెప్తూ ఉంటే నాకేమనిపించిందో తెలుసా? కలేజా సినిమాలో మన బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది కదా, దేవుడు ఓదారుస్తున్నాడు అన్న ఫీలింగే వచ్చింది. నిజంగా ఇది మామూలు ట్విస్ట్ కాదు. నేనైతే ఇది అస్సలంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దాని తర్వాత నాకు సారీ ఎందుకు చెప్తున్నావు అని రీతు చౌదరి అంటే పవన్ కళ్యాణ్ ఏమో నేను నీతో మాట్లాడలేదు కదా అందుకే సారీ అని అంటున్నాడు. నాకేమనిపించిందంటే అయ్యో మళ్ళీ మొదటికే వచ్చిందే ఆట అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో ఇక మళ్ళీ ఆ నామినేషన్స్ది అయితే చూపించారు. ఆ మంచం మీద తోసుకోవటం ఏంటో, తోసుకొని ఒక కంటెస్టెంట్ని కిందకి దించితే వాళ్ళు నామినేట్ అవ్వటం ఏంటో, ఆ మంచం మీద ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ దక్కే అవకాశం ఉందనటం ఏంటో. సో చాలా కొత్తగా ఉంది, సరికొత్తగా ఉంది, వింత వింతగా రకరకాలుగా ఉంది మాస్టారు. సో అదనమాట. సో అయితే వీళ్ళందరూ కలిసి ముందైతే రీతు చౌదరిని అయితే కిందకి దించారనమాట. ఎవరు? మన పవన్ కళ్యాణ్, శ్రీజ, బర్నీ శంకర్ గారు, తనూజ. సో వీళ్ళందరూ వచ్చేసి రీతు చౌదరిని అయితే కిందకి దించేశారు. ఇక ఆ తర్వాత మిగిలిన వాళ్ళల్లో అందరూ ఒక డిస్కషన్ అయితే చేసుకొని ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళందరూ ఆ ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ని కిందకి దించాలని మాట్లాడుకుంటున్నారు. సో అలాగా శ్రీజకి ఎక్కువ ఓట్లు రావటం వల్ల ఆ శ్రీజని ఆ మంచం మీద నుంచి కిందకి దించటం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత శ్రీజకి కోపం వచ్చి బర్నీ శంకర్ గారి మీద బాగా ఫైర్ అయినట్లు కూడా తెలుస్తుంది మీరు ప్రోమోలో గనక చూసుకుంటే. అండ్ దాంతోపాటు మన నాగార్జున గారు బర్నీ శంకర్ గారి గురించి ఏదైతే డైలాగ్ చెప్పారో, సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు రేలంగి మావయ్యలాగా ఉంటారు మీరు, సో అందులో నుంచి బయటికి రండి అని మన నాగార్జున గారు ఏదైతే చెప్పారో అది మన శ్రీజ కూడా అదే డైలాగ్ కొట్టినట్లయితే తెలుస్తుంది. మీరు వీళ్ళనెందుకు కిందకి దించలేదు బాండింగా? సో మీరు ఇంకా అలాగే ఉన్నారు, రేలంగి మావయ్యలాగే ఉన్నారు అని శ్రీజ అరవటం అయితే జరిగింది. దాంతో బర్నీ శంకర్ గారు ఒక సరికొత్త రియాక్షన్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత అలా ప్రోమో అయితే ముగింపు దశకు వచ్చింది. సో ఇదన్నమాట. సో మరి ఇవాల్టి ఎపిసోడ్ కూడా కొంచెం ఫైర్ మీద, కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండబోతుందనైతే మనకి వినికిడి. సో అంతే వీక్షకులారా.